ఆయన ఒక్కడ మాత్రమే సహాయం చేయగలుగుతాడని విషయం తెలుసుకున్నాడు యెహోషువపాతు. తెలుసుకుని చూడండి 20వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందరిలో కొందరు వచ్చి సముద్ర ఆవల నుండి సిరియా తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీ మీదకు వచ్చున్నది, చిత్తగించుము, వారు హససోతామారును ఎగేనీలలో ఉన్నారని యెహోషువపాతు తెలియజేసింది. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకుని యూదాయంతటా ఉపవాసం ఆశ్రమముగా యూదావారు యెహోవాని సహాయం వేడుకున్నటకై కూడుకున్నది. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు కూడి వచ్చిరి. యెహోషువపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజంలో కూడి యూదా యెరూషలేము జనముల మధ్యను నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులే నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి శాశ్వతముగా నీవిచ్చిన మా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెహోషువపాతు దిక్కులేని స్థితిలో ఆయన ప్రభు దగ్గరికి వచ్చి యూదావారందరిని పిలిచి, ఆ కొత్త పర్ణశాల దగ్గర మనందరం కలిసి ఉపవాసం ఉందాం, దేవుడే మనల్ని రక్షిస్తాడు, దేవుడే ఏ పద్ధతి నుంచి మనల్ని విడుదలిస్తాడు, ఆయన తప్ప మనకి ఎవరూ సహాయం చేయలేదు అని ప్రభు సన్నిధిలో వారందరూ కలిసి ఉపవాస దినాలు ప్రకటించింది. వారు ప్రార్థన చేయగా దేవుడు అద్భుతం చేశాడట. దేవుడు స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. 12వ వచనం చూసుకుంటే, ఆ దేవా, నీవు వారికి తీర్పు తెచ్చువా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఆయన అంటున్నాడు, మాకు శక్తి లేదు, మాకు బలం లేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనకు సహాయం అందించాడు. ఈరోజు నువ్వు నేను ఎవరైనా సరే మనకు సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, బంధువులు స్నేహితులు మనం విడిచిపెట్టవచ్చు, నువ్వు అనుకున్న పరిస్థితులను తారుమారు అయిపోవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, నా సహాయకుడు నీవే అని నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను విడిచిపెట్టేవాడు కాదంట. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. 15వ వచనంలోకి వెళ్తే ఇక్కడ అంటాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీకు భయపడకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేనికి భయపడకూడదంట? ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకుడి, జడేకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యుద్ధము యెహోవా అని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు ఆ యుద్ధాన్ని ఎవరు చేసుకెళ్తారంట? దేవుడు చేసుకెళ్తాడు. అలా కాదు, నేను చేస్తానని బయలుదేరితే ఆ యుద్ధం మధ్యలో మనం ఓడిపోతాం. యుద్ధము చేసేది ఎవరు? యెహోవా. ఆయన చేయగలుగుతాడు. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, మన ఆయన మీద విడిచిపెట్టినప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మన యొక్క ఆలోచన, మన తలంపులు
ఏం చేస్తాయంటే దేవుని వైపు కాకుండా ఇంకొక రకంగా మనం మరలింపేలాగా చేస్తుంటాయి. ఇక్కడ అన్నాడు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఏ సైన్యానికి అన్నారు? గొప్ప సైన్యం చుట్టుపక్కల చుట్టుముట్టేసింది. ఈ సైన్యానికి మీరేం పడకూడదు, భయపడకూడదు. మనం భయపడుతున్నాం ఈ సందర్భాల్లో. భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తారని చెబుతూ 16వ వచనంలోకి వెళ్తే, రేపు వారి మీదకి పోవుడి, వారు జీజును ఎక్కుడు మార్గమున వచ్చెదరు, మీరు ఏరువేల అరణ్యము ముందునున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేసి రక్షణను మీరు చూతురు. భయపడుకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో ఉండును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు. పంక్తులుగా కూర్చోండి, పంక్తులుగా నిలబడాలి. పంక్తులుగా అంటే వరుసగా ఎవరిని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ఎవరికి తెలిసిందన్న సైన్యాధిపతికి తెలుస్తుంది. బలమైన వారిని ఎక్కడ పెట్టాలి, బలహీనలు ఎక్కడ పెట్టాలి, తెలివైన పెట్టాలి, తెలివి తక్కువ వాళ్ళని ఎక్కడ పెట్టాలని ఎవరికి తెలిసిందట? సైన్యాధిపతికి తెలుస్తుంది. కనుక ఎక్కుడు మార్గం అంట. ఎక్కుడు మార్గం అంటే కొండలు ఎక్కే మార్గం. అది ఆ మార్గంలో మార్గలు అంటే దొంగ సాటిని ఆ గుహలు ఉంటాయి. ఆ గుహల పక్కనే వీళ్ళు ఏం చేయమన్నారు? దొక్కమని చెప్పి మీరు ఏం చేయాలంట? మీరు ఏమి చేయొద్దు, నిలబడండి అంతే. మీరేం చేయకూడదంట? ఏమో చేయొద్దు, నిలబడండి. ధైర్యంగా నిలబడితే ఆ కార్యం ఎవరు చేస్తారు? నేను చేస్తాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం చేయలేద్దామండి. గట్టిగా మళ్ళీ ఒకసారి హల్లెలూయా. యుద్ధము యెహోవాదని దావీదు చెప్పినట్లుగా యెహోషాపాతు అన్నాడు, మన పక్షాన్ని ఎవరు ఉన్నాడట? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన పక్షాన్ని దేవుడు ఉన్నాడు, మనకి భయం లేదు. జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీద ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగముగా నమస్కారం చేసును. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సాగిలపడి నమస్కరించింది. అందరూ కలిపి ఏం చేశారంట? దేవుని నమస్కారం చేశారంట. అప్పుడు ఏం జరిగింది తెలుసా? 23వ వచనంలోకి వెళ్తే 20 నుంచి చదవండి. వారు పాడుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావార మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మానీయుల వారి మీదను బాటగాటలు పెట్టను కనుక వారు అతులైరి. ఏం చేస్తారంట? వీళ్ళ మీద ఎవరు పెట్టారంట? మాటగాళ్ళు ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరు పెట్టినారంట? వాళ్ళు పెట్టుకున్న తర్వాత చదవండి. మోయాబీలను దేవునికి స్తోత్రం లేదు. ఎవరు చేశారు యుద్ధమన్నా? వీళ్ళు ఎవరైనా వెళ్ళి ఎవరితో యుద్ధం చేశారా? కట్టుకున్న గారు ఏం చేశారు? వీళ్ళు నిలబడ్డారంటే ఏం చేశారు? ఎలా నిలబడ్డారు? దేవుని స్తుతిస్తూ. ఏం చేశారట? దేవుని స్తుతిస్తూ, పాడుచు దేవుని స్తుతిస్తూ నిలబడితే వాళ్ళే మాటగాళ్ళని పెట్టుకున్నారు. ఆ మాటగాళ్ళు ఏం చేశారంట? ఒకరు పొడుచుకుని సరే యుద్ధం చేయకుండా దేవుడు ఏం చేశారంట? విజయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం చేయకుండా దేవుడు విజయం ఇచ్చే దేవుడు. మన దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, దేవుడి మీద ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, అప్పుడు మన పట్ల ఏం చేస్తారంట? విజయిస్తారు. ఏ కార్యమైనా సరే, అది ఎటువంటిదైనా సరే, దేవుడికి అసాధ్యం అంటే ఏదని లేదు. ఆయనకి అసాధ్యం అంటే ఏదో లేదు. అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అన్ని సాధ్యం, అన్నీయు సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యము, అన్నీయు సాధ్యమే. నీ నామమున అన్ని సాధ్యం, అన్నీయు సాధ్యమే, నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్నీయు సాధ్యమే.
నీకు సాధ్యము అన్ని సాధ్యము, అసాధ్యమైనది ఏమీ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమంటే ఏది కూడా లేదు. ఈ సమస్తం సాధ్యం. యుద్ధం చేయకుండా వాళ్ళు ఒకరికొకరు పొడుచుకుని చచ్చిపోయారట. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముని పోగొట్టుకోవడానికి 3 దినాలు పట్టిందంట. వాళ్ళు అది 3 దినాలు పట్టిన సమయంలో వీళ్ళు మొయ్యగలిగినంత దోచుకుంటే, వీళ్ళు ఎంతైతే పట్టుకెళ్ళగలుగుతారో అంతా దోచుకుంటే 3 దినాలు పట్టిందంట. ఇంకా చాలా కూడా ఉండిపోయింది. ఎంత గొప్ప కృప చూపించగలిగారు వాళ్ళకి. అలాగే యుద్ధంలో విజయం ఇచ్చాడు. రెండోది ఏం చేసింది, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సిన ధనాన్ని ఇచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, వెండిని ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, అన్నీ లేవనుకున్నారు. కానీ దేవుడు నీకు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు అంట. దేవుడు స్తోత్రం కలిగిన కాక. అందుకని యెహోషాపాతు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. అందుకని యెహోషాపాతు ఏం చేస్తున్నాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇంకా చదువుకున్నాం కదా, 4వ దినం వారు బేరకాలువలో కూడని అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నేటి వరకు ఆ చోటికి బేరకాలు అని పేరు. దేవుడు స్తోత్రం కలిగిన కాక. అందుకని దేవుడికి కృతజ్ఞత ఎందుకు తెలియజేయాలని, మనం దేవుడు మన పక్షాన చేసిన కార్యాలకి ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు కాపాడాడు. ఈరోజు మనం ఎలా ఉంచాడంటే దేవుడికి మనం ఏం చేయాలంట, కృతజ్ఞత. మన ముందు ఎంతోమంది బలవంతులు వెళ్ళిపోయారు, మన ముందు ఎంతోమంది ధనవంతులు, అనేక రకాల యాక్సిడెంట్లు, అనేక రకాల భూకంపాలు, అనేక రకాల తుఫాన్లు, అనేక రకాల యుద్ధాలు, అనేక రకాలుగా ప్రజలు జ్వరాలతో వ్యాధులతో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దేవుడు ఏం చేశాడంట, మన హస్తాల కింద భద్రపరుచుకుని ఈ యొక్క మంచి దినాన్ని ఇచ్చాడు. కనుక మనం ఏం చేయవలసిన వారు ఉన్నామంటే, మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారికి ఉన్నామంట. దేవునికి స్తోత్రం కలిగిన కనుక. హల్లెలూయా. అలా మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే, చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదివితే మాట చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12. మనం ఎందుకు కృతజ్ఞత చదువు. ఎందుకు పని చేయాలి మనం, దేవుడు ఈరోజు ఎన్నుకున్నందుకు మనం ఏం చేయాలి, దేవుడికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలంట. ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఈరోజు ఇలాగా సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞత చెల్లించవలసిన వారిగా ఉన్నామంట. చూడండి, మూడోది మనం చూసుకుంటే, మనం ఈరోజు దేవుని సన్నిధిలో సజీవులు ఉన్నందుకు ఆయనకి మనం కృతజ్ఞత. ఇందాక యెహోషాపాతు ఎందుకు చెల్లించాడు కృతజ్ఞత? ఎందుకు చెల్లించాడు? యుద్ధంలో జయనిచ్చినందుకు, యుద్ధం చేయకుండా జయనిచ్చినందుకు. పౌలు గారు ఎందుకు కృతజ్ఞత చెల్లించాలన్నాడు? పాపను రక్షించి సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు కృతజ్ఞత అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే, ఇప్పుడు మాట యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం చూడండి. టైం ఎంత చెప్పండి. 19. సజీవులే కదా నేను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవులు నేను స్తుతించెదరుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేసారు, యెహోవా నన్ను రక్షించువాడు. సజీవులుగా ఉన్నందుకంటే దేవుడికి మనం ఏం చేయాలంట, కృతజ్ఞత చెల్లించాలండి. సజీవులు ఏం చేయాలంటే, మనం సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞత. సజీవులుగా మనం సజీవులుగా ఉంచినందుకు. ఈరోజు భూమి మీద మనం సజీవులుగా ఉన్నందుకు, ఈరోజు చాలా మంది భూమి మీద సజీవులుగా ఉన్నారు కానీ మనకులాగా జీవించలేకపోతున్నారు. ఎస్ సార్, మనలా తిరగలుగుతున్నారా, మనలా తగ్గలుగుతున్నారా, మనలా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారా? చేసుకోలేకపోతున్నారు. సజీవులే అని ఏం చేయలేకపోతున్నారు, ఏం చేయలేని పరిస్థితి. కానీ దేవుడు కృప ఏం చేసిందంటే, సజీవుల లెక్కలు మనం ఉంచింది, అన్ని పనులు చేసుకోవడానికి దేవుడు కృపను ఇచ్చాడు. అందుకు మనం ఏం చేయాలంటే, దేవుడికి 2 చేతుల పైకి దేవుడు కృతజ్ఞత చెల్లించాలంట. హల్లెలూయా. ఏం చేయాలి, మనం దేవుడికి 2 చేతుల పైకి దేవుడు కృతజ్ఞత చెల్లించేవారు ఉండాలంట. మనం ఈరోజు సజీవులుగా మన 4 కీళ్ళు ఆడుతున్నందుకు, ఎటువంటి బలహీనతలు మనం లేకుండా చేసినందుకు,
ఈరోజు దేవునికి సన్నిధిలో మనం ఇలా కూర్చుని ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞత చెల్లించాలని. ఈరోజు చాలామంది ఇది మర్చిపోయారు. కృతజ్ఞత. దేవుడి మందిరం అంటే పనులు పెట్టుకుంటున్నారు. దేవుడి మందిరం అంటే పని ఎప్పుడు ఉంటుంది. పని ఎప్పుడు ఉంటుందండి? 24 hours చేసిన పని ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? ప్రతిరోజు ఉంటుంది. 366 రోజులు ఉంటుంది. కాకపోతే మనం ఏం చేయాలంట? దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇస్తే అప్పుడు నీకు ఏం చేస్తాడు? దేవుడు ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, అన్నీ నీకు ఇస్తాడు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా నిష్ఠానుసారంగా నువ్వు వాడుకుని వచ్చేవాళ్ళే పోయేవాళ్ళు అనుకుంటే దేవుడు ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? మనల్ని ఇష్టానుసారంగా రాకూడదు, ఇష్టానుసారంగా వెళ్ళకూడదు. దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు చాలా భయముతో రావాలి. భయం లేకుండా వచ్చేవనుకో సజీవులు ఉన్న దేశంలో ఉన్నా నిత్యంగానే ఉంటాం. దీనికి స్తోత్రం కలిగింది కాక. ఇక బైబిల్ లేఖలో చూసుకుంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు మన ఆహారం తింటున్నామంటే ఆయన కృప. ఈరోజు మన ఆహారం తింటున్నామంటే ఆయన కృప. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే ఇక్కడ మాట్లాడి చూడండి. ద్వితీయోపదేశకాండం 8:10. 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి చేసిన బట్టి ఆయన స్తుతించవలెను. మనం ఏం చేయాలంటే తిని తృప్తి పొంది మీ దేవుడని యెహోవాను బట్టి మనం ఏం చేయాలంట? స్తుతించాలి. చాలా మందికి ఏం లేదంట? తినడానికి లేదు. అన్నీ ఉంటాయి కానీ ఏముంటుంది దానికి? తినడానికి షుగర్ వచ్చేసింది బాబు, తీపి తిందామని ఆశ ఉంది, పండు తిందామని ఆశ ఉంది, అట్టుపండు తిందామని ఉంది, పొలం తిందామని ఉంది. కానీ ఏమొచ్చేసిన వాళ్ళకి బోల్ డబ్బు ఉంది, ఎందుకు ఉపయోగం లేదు. ఇంకొకరు అంటారు నాకు బీపీ వచ్చేసిందని బాబు, కారం వేసుకోవడం లేదు, ఉప్పు వేసుకోవడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అంటారు. అంటే అన్నీ ఉంది కానీ తినే యోగ్యత లేదు. ఇక్కడ చెప్తున్నాడు, ఈరోజు మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంట? తృప్తిగా తినడానికి ఇచ్చాడంట. దేనికి ఇచ్చాడంట? తృప్తిగా తినడానికి అవకాశం ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి దేవుడు. ఈరోజు మనకి ఈ సజీవ లెక్క మనం ఎందుకు ఇచ్చాడంటే అందుకని దేవుడికి ఏం చేయాలంటే మనం కృతజ్ఞత. అందుకని మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలంట. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆదికాండము 28:20. అప్పుడు యాకోబు నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గం నన్ను కాపాడి తినటకు ఆహారమును ధరించటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ యాకోబు ఆయన తండ్రి ఇంటి దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏ మాట మాట్లాడుతున్నాడంటే నా తండ్రి ఇంటి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళొచ్చున్న మార్గములను కాపాడి తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన యెడల యెహోవాకు నేను దేవుడినై ఉండును. చూసారా? వెళ్తున్నాడు, ఒట్ట చేతులు వెళ్తాడు. ఎక్కడికి వెళ్తా? ఒట్ట చేతుల్లో పారిపోతున్నాడు, ప్రాణభయంతో పారిపోతున్నాడు. ఎక్కడికండి? ప్రాణభయంతో, అన్నగారు సంబంధించిన భయంతో ఏం చేస్తాడంట? ప్రాణభయంతో పారిపోతూ ఉండరు. ఆ కొండ దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసేటప్పుడు నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఏంటంటే నాకు అన్న వస్త్రాలు లేవు లేకుండా నాకు ఉంటే, నేను చచ్చిపోకుండా ఉంటే నీకు కృతజ్ఞనై ఉంటాను. దేవుని స్తోత్రం కలిగింది కాక. నీకు కృతజ్ఞనై ఉంటాను. ఈరోజు దేవునికి ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞత చెల్లించాలంట. కృతజ్ఞత ఎప్పుడైతే మనం కృతజ్ఞత ఇస్తామో దేవుడు అప్పుడు మనం దీవిస్తాడట. 5వదిగా మనం చూసుకుంటే మన ప్రార్థన విన్నందుకు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలంట. మన ప్రార్థన చాలా సందర్భాలు మనం ప్రార్థన చేస్తాం. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, అపత్కాలంలో ప్రార్థన చేశాడు, యుద్ధ సమయంలో ప్రార్థన చేశారు. చుట్టుముట్టేసిన సైన్యం వచ్చేసి ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో దిక్కుతోసిన స్థితిలో యెహోషాపాతు దేవుని పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు, ప్రభువా నువ్వే నా దిక్కు, నువ్వే నా సహాయం చేయ ప్రభు అని. ఎప్పుడైతే అడిగాడో యెహోషాపాతు దేవుడు అభయం ఇస్తాడు. ఏంటంటే యుద్ధం నువ్వు చేయు, యుద్ధం యెహోవాది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నువ్వు మాత్రం నిలబడంతే, నువ్వు మాత్రం ఏం చేయాలంట? నువ్వు అలా నిలబడండు, యుద్ధం నేను చేసుకెళ్తాను. నువ్వేమి చేయొద్దు, నువ్వు నిలబడండి అంతే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మనకు సహాయం చేసేవాడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయము 41వ వచనం చూసుకుంటే ఇక్కడ యేసు ప్రభువు వారు స్వయంగా ప్రార్థన చేస్తారు. ఎక్కడంటే
లాజరు చనిపోయినప్పుడు ప్రార్థన చేస్తుంది యేసుప్రభు వారు. ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తుంది ఇక్కడ? లోక 11 యోహాను 11:4 తండ్రి, నీవు నా మనవి ఇనునందున నీ కృతజ్ఞతాస్తుతులు. చూడండి, యేసుప్రభు వారు కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తారు. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుణ్ణి స్తుతించడం, ఆడటం, కనపరచడం అంటారు. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుని స్తుతించడం, దేవుని కనపరచడం, దేవుని అనేక మంది మధ్య ప్రచారం చేయటం. ఇక్కడ అంటున్నాడు యేసుప్రభు వారు లాజరుని చూసి, లాజరు దగ్గరికి శవం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా ఒకసారి నా మాటను విన్నట్లయితే ఇక్కడి కార్యం చేయి ప్రభువా అని ఆకాశం వైపు కొనలెత్తి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినంట. వెంటనే ఏం జరిగింది అక్కడ? తెలుసా ఏం జరిగింది అక్కడ? దేవుడికి స్తోత్రం కలిగి చనిపోయిన వ్యక్తి ఏం చేశాడంట? ప్రేత వస్త్రాలతో పాలు చెంది కట్టబడి ఎలుపులకు వచ్చేసిన నడుచుకుని చచ్చిపోయిన శవం దగ్గరికి నువ్వు ప్రార్థన చేసి వేసుకున్నానుకో మనం ఏం చేస్తాం? పడిపోతుంది కదా, మనకి భయం వేస్తుంది. కానీ అక్కడ పేత వస్త్రాలతో వస్తున్నప్పుడు అక్కడ కూడా చాలా మంది ఏమైందంటే భయపడ్డారు. 4 దినాలు అయింది కప్పెట్టేసి, 4 దినాలు అయింది సమాధులు పెట్టేసి. ఇప్పుడు యేసుప్రభు వెళ్ళి అప్పుడు అంటే అంత ముందే ఆ సోదరు చెప్పింది, అయ్యా మనం వెళ్తే ఆ పుల్లు కొనుక్కొచ్చేది శవం. నిజమే, శవం ఒక పూట తాడితే రెండో కొనుక్కొచ్చేది ఏమవుతుందంట? పుల్లు కొనుక్కొచ్చేది, వాసన వచ్చేది. ఆ వాసన ప్రకారం మనం ఏం చేస్తామంటే బాక్స్లో పెడతాం. అక్కడ ఎక్కడ పెట్టారు వాళ్ళు? సమాధులు పెట్టారు. ఈ సమాధులు పెట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి బయటికి రాని చెప్తుంటే ఆయన పేత వస్త్రంలో బయటకు వచ్చేస్తుంటే చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారంట. దేవుడు కృతజ్ఞత ప్రభుని అడుగుతున్నాడు. యేసుప్రభు వారు కూడా అయ్యా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. యేసుప్రభు కూడా ఏం చేస్తుందా? కృతజ్ఞత. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళు ఉండాలంట. ఈరోజు మా ఆయుష్ మనకి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మనకు కావాల్సిన దేవుడు ఇచ్చాడు. మనకి ఏది అడిగితే దేవుడు అది మనకి ఇస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడు ఉండాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెల్లిస్తామో అప్పుడు దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. దావీదు పక్షాన్ని యుద్ధం చేశాడు, యెహోషాపాతు పక్షాన్ని యుద్ధం చేశాడు. ఈరోజు మన పక్షాన్ని కూడా దేవుడు యుద్ధం చేస్తాడని నేను వాగ్దానం చేస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు మనం నమ్ముతాం. చివరిగా మనం చూసుకుంటే వ్యాధులను తొలగించినట్టు ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞత చెల్లించాలి. మనకుండి వ్యాధులు తొలగించే దేవుడు కనుక మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞత చెల్లించాలంట. లోక శుభవార్త 17:16 చూసుకుంటే ఇక్కడ ఉంటాడు. 17:16 ఎవరంటే ఈయన కుష్ఠరోగి అండి. ఈయన ఎవరట? ఒక కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయాలి, కానీ యేసుప్రభు వల్ల నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని కానీ శుద్ధుడైపోయాడు. అక్కడ ఏం జరిగిందంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈరోజు మనకుంటే బలహీనతలు, చాలా బలహీనతలు ఉంటాయి. శారీరకంగా ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత వస్తుంటుంది. ఈరోజు ఈ మధ్యనేమో అత్తయ్య గారికి చాలా బలహీనత కలిగింది, మనకు తెలుసు. మనంతా ప్రార్థన చేసాం. ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడంట? ఆగిపోతున్న పంపిణీ మరలా ఏం చేశాడు? మరలా రేజ్ చేశాడు. దాన్ని మళ్ళా బాగా పని అయ్యేలాగా, బాగా పనిచేసేలాగా తను మరలా రేజ్ చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది 30లోకి వచ్చేసింది. ఇప్పుడు 45 దాటింది. 30లోకి వచ్చి ఎంత దాటిందంట? 45 దాటింది. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావు, ఏదైతే నమ్ముతావో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. డాక్టర్లు అన్నారు 15 లక్షలు పెట్టుకుంటే కానీ బ్రతకలేని చెప్పాడు. 15 లక్షలు ఎక్కడ వాళ్ళ ఎక్కడ దేవుడు చేసిన అద్భుతం కదా. మెడిసిన్ వల్ల కన్నా దేవుడు మన కృప ద్వారానే ఈరోజు మన మంచి నడిపించాడు. దేవుడు స్తోత్రం కలిగింది కాక. వ్యాధులు తొలగించేవాడు మన దేవుడు అనుకోవచ్చు. నాకీ ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నాకీ ఆశలు లేవనుకొనగా ఆశలు తీర్చితివే. నలుదిశలు నన్ను భయమావహింప నా పక్షమందుంటివే, నా కవయమున సరితివే.
నీకేమి చెల్లింతును అయ్యా హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే నాకెన్నో మేలు నీకేమి చెల్లింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా నాకు ఆశ లేదు, నా బ్రతుకు లేదు, నా బ్రతుకు అయిపోయింది కొన్ని సందర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆశలు పుట్టిస్తున్నాడంట. దేవుని స్తోత్రంగా లేదంట. యెహోషాపాతు అలాగ అనుకున్నాడు, నాకు ఆశ లేదు, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది, నా రాజ్యం అంతా శత్రు దేశాలు చుట్టుముట్టేశారు, ఇంకా అయిపోతారు అనుకొస్తున్నారు. దేవుడు ఏం చేశాడు, అద్భుతం చేశాడు. మామూలు అద్భుతం కాదంటే యుద్ధం చేయకుండా విజయాన్ని ఇచ్చాడంట. ఏం చేశాడంట, యుద్ధం చేయకుండా విజయాన్ని ఇచ్చాడు. మన దేవుడు యుద్ధం చేయకుండా విజయం ఇచ్చే దేవుడు, వ్యాధుల్ని స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు ప్రార్థనలు ఇచ్చేవాడు, మన దేవుడు ఆహారాన్ని మనకి ఇచ్చేవాడు, మన దేవుడు మనం పుట్టించే దేవుడు, మన దేవుడు సజీవుడు. ఈరోజు ఆ సజీవుడైన దేవుడు మనం ఏం చేస్తున్నామంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సజీవుడైన దేవుడు మనం ఏం చేస్తామండి, కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో అప్పుడు దేవుడు ఆ స్తుతులపై ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆ స్తుతులపై ఉంటాడంటే ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆ స్తుతుల సింహాసనం మీద ఆయన ఉన్నప్పుడు నువ్వు ఏదైనా దేవుడు సహాయం చేస్తాడంట. మన ఉపవాసం ప్రార్థన చేశాను, ప్రభువా నా పరిస్థితి అది, నేనేమీ చేయలేను ప్రభు, దిక్కు తోచలేని స్థితి, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, నా పరిస్థితి ఎలా ఉంది ప్రభు. ఎన్నో సందర్భాలు మనం కూడా ప్రార్థన చేస్తుంటాం ప్రభు దగ్గర, దేవుడు నీకు సహాయాన్ని అందించాడు. కొనుగోలు దినాలు 3,5 సంవత్సరాలు వచ్చేసినాయి, ఎలా బ్రతకలో తెలియదు, ప్రాణభయంతో పారిపోతున్న ప్రవక్తకి దేవుడు చెప్తున్నాడు, అలాగ దగ్గర కూర్చో, నీకు ఆహారం వస్తుందని చెప్తున్నాడు. వాళ్ళకి ఎండిపోతుంది, ఆహారం తాగడానికి నీళ్ళు లేవు, ఆహారం అయితే అందరూ ఆమడిస్తున్నారు తినడానికి ఏమీ లేక, ఏ తినలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు రాజులు తినే భోజనాన్ని ఉదయం సాయంకాలం మాంసం పట్టుకొచ్చి రొట్టెలు పట్టుకొచ్చి ఆ కాకుల ద్వారా ఆహారం పెట్టాడు. వాగెళ్ళిపోతుంది, ఎలా బ్రతకో తెలియని పరిస్థితిలో పేద దూరాలు ప్రార్థన చేసింది. ప్రార్థన దేవుడు అలిగించి ఈ యొక్క యాజకుని ఆ ప్రాంతానికి సార్పెద్ద ప్రాంతాన్ని పంపించి అక్కడ ఆ పేద దూరాలు ప్రార్థన అలిగించి ఆ పేద దూరాలకు ఉండే అక్కరం ఇచ్చాడు దేవుడు. ఆమెతో పాటు తన ఇంటి వరకు ఉండే అక్కరం తీర్చాడు. ఈరోజు దేవుడు నీ అక్కర కూడా దేవుడు తీర్చిన చెడ్డగా ఉన్నాడు, నీ అవసరంతో కూడా దేవుడు తీర్చిన చెడ్డగా ఉన్నాడు. కాకపోతే దేవుడు మనం ఏం చేయాలంట, కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెల్లిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తామో, దేవుని ఘనపరిచి ఆయన పాటలు పాడి ఆయన మహిమపరుస్తామో, అప్పుడు దేవుని మహిమ మన వెనకే ఇది వస్తుంది. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, ఒకసారి రిలీజ్ చేసుకున్నాం. ప్రభు ఏం మాట్లాడుతున్నామంట, ఆయన కృతజ్ఞత చెల్లించిన వారిగా ఉన్నామా లేదా ఒక్కసారి మనకు మనం రివ్యూ చేసుకున్నాం. ఒకసారి ఆలోచన చేస్తాం, ప్రభా యెహోషాపాతు జీవితంలో ఆయన తమ జీవితం అయిపోయింది, నా వల్ల ఏమీ కాదు ప్రభా, శత్రువులు చుట్టుముట్టేశారు, అది బలం మీద చాలా ఎక్కువ ఉంది, నా దగ్గర బలహీనలో ఉన్నాం, నా సైన్యం సరిపోదు, నాకున్న ఆయుధాలు సరిపోవు, నేనేమి చేయలేను ప్రభా, నిస్సాయిస్థితిలో ఉన్నాను ప్రభా అని యెహోషాపాతు ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాడు. ప్రభు ఏమనలే, విశ్వాసంతో ఆయన వైపు చూడమన్నాడంటే ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు చూశాడు. తనున్నాడు ఉపవాసం, తన సైన్యానంతా కూడా యోధావారంతా కూడా ఉపవాసం పెట్టాడు. ఆ కొత్త పర్ణశాల దగ్గర రమ్మన్నాడు. దేవుడు తనకు ఏదైనా చెప్పాడు, ఆ విషయాలు బోధించాడు. ఆ విధంగా ఉపవాసం ప్రార్థన చేశాడు. దేవుడు